హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈ రోజు అయితే నేను మా ఇంట్లో ఒక సూపర్ టేస్టీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే చికెన్ ని సాల్ట్ తో ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసి చిన్న పీసెస్ తో అయితే కట్ చేశాను అనమాట. ముందుగా అయితే చికెన్ ని క్లీన్ గా వాష్ చేసి మ్యారినేషన్ కోసం కొంచెం సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లిటిల్ కర్డ్, కొంచెం గరం మసాలా యాడ్ చేసి అయితే బాగా మిక్స్ చేశాను. మసాలాస్ అన్ని మిక్స్ చేసి అయితే కొన్ని సెకండ్స్ అయితే నేను పక్కన పెట్టేస్తాను అనమాట. సో దట్ మసాలాస్ అయితే బాగా అబ్జర్వ్ అవుతాయి. మ్యారినేట్ అయ్యాక పాన్ లో కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసి చికెన్ పీసెస్ ని గోల్డెన్ బ్రౌన్ ఫ్రైగా అయితే ఫ్రై చేశాను. ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ అయితే పక్కకు తీసి అయితే పెట్టేశాను అనమాట. అండ్ మీన్ వైల్ ఇంకో స్టవ్ మీద బిర్యానీ ప్రిపరేషన్ కూడా అయితే నేను స్టార్ట్ చేశాను. బిర్యానీకి అయితే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి ఆర్ నార్మల్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఆర్ బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. అందులో ఒక బే లీఫ్, క్లోవ్స్, ఇలాచీ, సిన్నమన్ ఇలాంటి బిర్యానీ స్పైసెస్ కూడా వేసాను. రైస్ ని అయితే ఒక 70-80% వరకు అయితే కుక్ చేసి అయితే పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు సేమ్ ఆయిల్ లో బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే నేను కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే ఫస్ట్ అయితే ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసి, తర్వాత టొమాటోస్, మిర్చి యాడ్ చేసి అయితే సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ చేశాను. తర్వాత సాల్ట్, మసాలాస్ అండ్ స్పైసెస్ అన్ని యాడ్ చేసి నైస్ గా అయితే రోస్ట్ చేశాను అనమాట. ఫైనల్ గా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కూడా యాడ్ చేశాను. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. నేనైతే వాటర్ యాడ్ చేయకుండా కొంచెం అయితే కర్డ్ యాడ్ చేశాను. సో ఇంకో వైపు పెట్టిన బిర్యానీ కూడా 70% అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ బిర్యానీ మసాలా కూడా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా అయితే కంప్లీట్ అయింది అనమాట. ఫైనల్ గా స్టెప్ లో లేయరింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక లేయర్ రైస్ అండ్ ఒక లేయర్ చికెన్ మసాలా అండ్ దాని మీద కొంచెం పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఆప్షనల్, మీ దగ్గర ఉంటే అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 2 లేయర్స్ అయితే దమ్ పెట్టేశాను అనమాట. చికెన్ మసాలా అండ్ రైస్ లేయర్స్ గా వేసిన తర్వాత అయితే నేను ఒక 5-10 మినిట్స్ అయితే కుక్ చేశాను అనమాట. బిర్యానీ ఎయిర్ పోకుండా అయితే ఒక లిడ్ తో వాటర్ అయితే ఫిల్ చేసి ఆ లిడ్ అయితే బిర్యానీ దాని మీద పెట్టేశాను. సో దట్ ఎయిర్ అన్నది పోకుండా ఉంటది, బిర్యానీ కూడా మాడదనమాట ఫాస్ట్ గా. అండ్ ఫైనల్లీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ. అండ్ నాకైతే స్టవ్ ఎప్పుడు నీట్ అండ్ క్లీన్ గా ఉండాలనిపిస్తుంది. స్టవ్ క్లీన్ గా లేకపోతే అసలు కుకింగ్ అయితే చేయాలనిపించదు. ఆయిల్ డాట్ కూడా ఉండకూడదు, అంత నీట్ గా అయితే మెయింటైన్ చేసుకుంటాను అనమాట. కిచెన్ కూడా అలా క్లీన్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే కుకింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేయండి. మా ఇంట్లో అందరికైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో అయితే చెప్పండి. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Bye guys.